శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి ఏప్రిల్ 5వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది చాలా వరకు జాతకుడిలో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఎవరైనా ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి వారి మనసులో ఉన్నటువంటి కోరిక లేదంటే ప్రేమ సక్సెస్ అయి వీరు ప్రేమిస్తున్న వారి దగ్గర నుంచి ఒక శుభ సమాచారాన్ని అందుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రేమికులు లాభపడతారు. ఇక మీరు ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. అది వివాహం అవ్వచ్చు, ఏదైనా ఒక యజ్ఞ హోమాది లాంటిది అవ్వచ్చు, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం, దైవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో ఒక శుభవార్త మీరు వింటారు. అది పిల్లలకి వివాహం కుదరడం కానీ, వారికి మంచి ర్యాంకులో పరీక్ష పాస్ అవ్వడం కానీ, ఏదైనా ఒక అదృష్టం పిల్లల యొక్క అభివృద్ధి రూపంలో మీకు కనబడుతూ ఉంటుంది. ఇక తర్వాత ప్రధానంగా దశమ స్థానంలో ఈ 3 గ్రహాలు ఈ వారం అంతా కూడా సంచరించడం జరుగుతుంది. అందులో ప్రధానంగా రవి తృతీయాధిపతిగా దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల ఏమవుతుందంటే వృత్తిలో చాలా గ్రిప్పు లభిస్తూ ఉంటుంది. చాలా పట్టుదలగా వృత్తిలో స్టెబిలిటీ ఏర్పరచుకుంటారు. చాలా సమర్థవంతంగా మీ విధి నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో ఈ సమయంలో మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, లేదా ట్రాన్స్ఫర్ రావచ్చు, లేదంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి వెళ్ళడం కూడా జరిగే అవకాశం ఉంది. అది ఏదైనా మీ నిర్ణయం, మీ ఇష్టాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా మీరు ప్రయత్నం చేస్తారు. అంతే కాన్ఫిడెన్స్తో మీరు చేసే ప్రయత్నం నెరవేరడం జరుగుతుంది. ఇక కుజుడు మరి షష్ఠ లాభాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల వృత్తిలో కుజుడు కూడా దశమస్థానంలో దిగ్బలుడై ఉంటాడు కాబట్టి చాలా స్ట్రిక్ట్గా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా ఈ కుజుడు రవి కలిసి ఒకే స్థానంలో అశ్విని దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిపరంగా మాత్రం కంప్లీట్గా ఒక మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని చాలా సమర్థవంతంగా మీరు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం మీరు అతి తొందరలో, అంటే ఒక నెల రోజుల లోపులోనే మీరు దాని ప్రతిఫలాన్ని పొందడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జాబ్ కష్టంగా ఉంది, చాలా వర్క్ ఎక్కువ అవుతుంది అని ఏమాత్రం తొందరపడి ఈ ఉద్యోగంలో ఒక నిర్ణయం తీసుకొని మాండంగా ఇంకో పని చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి రవి ఏప్రిల్ 14 తర్వాత లాభంలోకి వస్తాడు. అప్పుడు కంప్లీట్గా మీకు ప్రమోషన్ హోదా లభిస్తుంది. కుజుడు కూడా ఇంకొక నెల రోజుల్లో లాభస్థానంలోకి వస్తాడు. అందువల్ల ఇప్పుడు పడిన కష్టానికి అతి తొందరలో లాభాన్ని పొందడం జరుగుతుంటుంది. అయితే వృత్తిలో మాత్రం కంప్లీట్గా హెరాస్మెంట్ ఉంటుంది. ఎంత సర్దుకుపోదామన్నా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఇంత కష్టపడినా కూడా ఏమాత్రం ప్రతిఫలం లాభం లేదని మీరు చాలా స్ట్రగుల్, ఆందోళన పడుతుంటారు. కొద్దిగా ఓర్పు వహిస్తే దీని ఫలితం అన్నది అతి తొందరలో లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు రాష్ట్రాధిపతిగా బుధుడు భాగ్యస్థానంలో రాహుతో సంచరించడం వల్ల ఏదో కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ఇది సినిమా ఫీల్డు, టీవీ యాంకరింగ్, యూట్యూబ్ లాంటి మోడర్న్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మోడలింగ్ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఎయిర్లైన్స్, రైల్వేస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇది మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మీ ప్రజెంటేషన్ కూడా చాలా గొప్పగా రావడం వల్ల 10 మంది యొక్క గుర్తింపు పొందడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలోనే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయం, ఉద్యోగంతో పాటు వేరొక ఆదాయానికి చేసే ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీనరాశి వారికి లగ్నం ఉందన్నటువంటి గురువు మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. మంచి వాటి వైపు ప్రయాణించేలా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే కొద్దిగా ఓర్పు, సహనంతో ఎదురు చూడవలసి వస్తుంది. అందువలన ఈ రాశివారు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం చాలా వరకు గొప్ప ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా అది ఉద్యోగానికి ఇబ్బంది పడుతుంది, రాబోయే ఫ్యూచర్కి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని
పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం, అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం, రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.